I-140 అప్రూవ్ అయిన తర్వాత కూడా EB2, EB3 ఇండియన్స్ ఎందుకు ఇయర్స్ తరబడి వెయిట్ చేయాల్సి వస్తోంది? ఇంతకుముందు నేను చెప్పిన కదండి, ఇప్పుడు హైవే మీద పోతానమ్మా, 8 లైన్లు ఉన్నాయి మన సైడ్ నుంచి, ఒక సైడ్ నుంచి. కానీ అక్కడ ఆ సందులో పోయే మట్టుకు ఏమైందంటే ఒకటే లైన్ అయిపోయింది. ఈ 8 లైన్లు కూడా ఫుల్గా పోతాయి. అక్కడ పోయినట్టు ఒకటి వెళ్ళండి. ఎప్పుడు ఏమవుతుంది, 8 కార్లకు ఒక కార్ పోస్తాను కదా, రష్ మొదలైంది కదా. సో దాంతో బాటిల్ నెక్ అని మేము అంటామన్నట్టు. అక్కడ మీరేమంటున్నారు కానీ బాటిల్ నెక్ అంటాం అన్నట్టు. ఆ బాటిల్ నెక్ అన్నది 1996 మొదలైందండి. 1996 మొదలయ్యి కొద్దిగా 2007 కొద్దిగా రిలాక్స్ అయింది. దానికి వేరే రీజన్ ఉందండి. కానీ అప్పటి నుంచి 1996 నుంచి ఇప్పటిదాకా బ్యాక్లాగ్ నడుస్తూనే ఉందండి. ప్రతి ఏడాది కూడా బ్యాక్లాగ్ పెరుగుతూనే ఉంది. 2016 లో మేము మొత్తం ఏం చేసినామంటే ఒక రీసెర్చ్, 2018 లో మేము ఒక రీసెర్చ్ చేసి ఒక పేపర్ పబ్లిష్ చేసినాం, నేను మా కొలీగ్. ఒకవేళ కనుక 2018 లో కనుక గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే, ఒకవేళ కనుక వాళ్ళు పిల్లల వాళ్ళు అక్కడ ఇంతకుముందు ఏం చెప్పిన సుబ్బారావు సుబ్బలక్ష్మి కొడుకు పుట్టింది అనుకోండి, ఆ కొడుకుని యూజ్ చేయకుండా కనుక గ్రీన్ కార్డ్ అప్లై చేయదలుచుకుంటే 2018 లో 80 years వెయిటింగ్ లిస్ట్ ఉంటుందని చెప్పినాం. హ్యాటో ఇన్స్టిట్యూట్ అని ఒక వెరీ నైస్ ఇన్స్టిట్యూట్, ఇమిగ్రెంట్ ఫేవర్ ఇన్స్టిట్యూట్. వాళ్ళకు కొద్దిగా ఫండ్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎక్కువ ఉంటాయి, డాక్టరేట్స్ వాళ్ళ దగ్గర పనిచేస్తా అంటారు, రిసెర్చర్స్ వాళ్ళ దగ్గర పనిచేస్తా అంటారు. వాళ్ళు మా ఆర్టికల్ తప్పు పట్టిందండి. వాళ్ళు ఏమని తప్పు పట్టిందంటే, రాహుల్ రెడ్డి, ఎమ్లీ న్యూమన్ రాసిన ఆర్టికల్ తప్పులు ఉన్నాయి, వీళ్ళు చాలా తప్పిదం చేసిండ్రు, వీళ్ళు 80 ఏళ్ళు అని చెప్తాండ్రు, అది ఖచ్చితంగా తప్పు, ఇది 80 ఏళ్ళు కాదు 140 ఏళ్ళు అని చెప్పారు వాళ్ళు. అయితే వాళ్ళ దగ్గర కొద్దిగా యుఎస్ఏఎస్ దగ్గర డేటా కలెక్ట్ చేసి అన్ని కలెక్ట్ చేసి వాళ్ళు మేము 60 ఏళ్ళు తప్పి రాంగ్ ఎస్టిమేట్ చేసినామని చెప్పారు వాళ్ళు. మేమేమి ఎస్టిమేట్ చేసినాము, సుబ్బారావు ఎప్పుడు చావడు, సుబ్బలక్ష్మి ఎప్పుడు చావదు, ఆ ఎస్టిమేట్ తోటి మేము ఏవైతే చేసినామో ఆ ఎస్టిమేట్ తోటి మేము 80 ఏళ్ళు అని చెప్పినాం. వాళ్ళు ఏమన్నారు, మా ఎస్టిమేట్ 60 ఏళ్ళు తప్పు, వీళ్ళు రాహుల్ రెడ్డి ఎంలీ తప్పు చేసిండ్రు, వీళ్ళ క్యాలిక్యులేషన్ రాంగ్, వీళ్ళు 60 ఏళ్ళు 140 ఏళ్ళు పడుతుందంటే వీళ్ళు 80 ఏళ్ళే చెప్తానని తప్పు చేసి వాళ్ళకి ఆర్టికల్ పబ్లిష్ చేసి వాళ్ళదే రైట్ అంటే మాదిరా. సార్, ఇప్పుడు ఈ గ్రీన్ కార్డ్ కి I-140 అనేది ఒక నిజమైన అప్రూవలా, లేదంటే కేవలం ఒక టికెట్ లాంటిది మాత్రమేనా ఈ వెయిటింగ్ కి? అది ఒక స్టెప్ అండి, ఒక స్టెప్. ఇప్పుడు దీనికి మీరు IAS రాయాలంటే ప్రిలిమినరీ ఉంటుంది, ఫైనల్స్ ఉంటుంది, మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది కదా. I-140 అనేది మీరు ప్రిలిమినరీ అనుకోండి, ఒక స్టెప్ మాత్రమే, ఒక స్టెప్. ఇల్లు అలకగానే పండుగ కాదు అంటారు కదా, ఖచ్చితంగా ఇది పనిచేస్తుంది. ఇది ఇల్లు అలకడం అన్నట్టు, అంతే. అయినంత మాత్రం పండుగ కాదు. IAS లో, సివిల్ సర్వీసెస్ లో ప్రిలిమినరీ అనుకోండి. అయితే ఇప్పుడు మన తెలుగు ఫ్యామిలీస్ కావచ్చు, మన ఇండియన్స్ కి కావచ్చు, ఈ గ్రీన్ కార్డ్ అనేది ఒక లైఫ్ లాంగ్ వెయిటింగ్ పీరియడే. లేదండి, మీరు తప్పు మాట్లాడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు 140 ఏళ్ళు బతకరు. నాకు తెలిసేట బతకరు. మరి ఇంకేమైనా మీకు ఏమైనా సైన్స్ ఉందో, మీరు యంగ్స్టర్స్ మీకు ఏం సైన్స్ తెలుసో నాకు తెలియదు, కానీ 150 ఇప్పటి నుంచి 150 అసలే బతకదు. సో ఇప్పుడు ఎవరు కూడా అక్కడ పోయే వాళ్ళకు గ్రీన్ కార్డ్ మీద హోప్ లేదండి. స్పెషల్లీ ఇప్పుడు ఎవరైతే 2015-16 లో 2015-16 ఫైల్ చేసినారో వాళ్ళకి ఏమైనా కొద్దిగా హోప్ ఉంది. 17 లో ఫైల్ చేసి ఉన్నదో లేదో తెలియదు. కానీ 2020 నుంచి, అంటే 6 ఏళ్ల నుంచి అప్లై చేసిన వాళ్ళకు, మన ఇండియన్స్ కు ఎవరికి కూడా EB2 లో కానీ EB3 లో కానీ ఎటువంటి హోపు లేదు. వాళ్ళకు తెలుసు ఇవన్నీ కూడా. ఇవి మనం ఛానల్ అక్కడ వాళ్ళకే కాకుండా ఇక్కడ ఇండియన్స్ కూడా ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో అక్కడికి ఆస్పైరింగ్ గా పోదలుచుకున్న వారికి ఉన్నారు. కాబట్టి చెప్పేది ఏంటంటే, ఎవరైతే 2020 నుంచి అయితే గ్రీన్ కార్డ్ అప్లై చేసిండ్రో వాళ్ళకు ఖచ్చితంగా గ్రీన్ కార్డ్ రాదు. దేర్ ఆర్ సమ్ ఎక్స్ట్రాడినరీ పీపుల్ ఎవరు అనుకోండి, వేరే విషయం. కానీ
ఇన్ జనరల్ టామ్ డిక్ అండ్ హ్యారీ నార్మల్ పర్సన్స్ కి ఎవరికి కూడా గ్రీన్ కార్డ్ అనేది 2020 తర్వాత అప్లై చేసిన తర్వాత రాదు. కానీ స్వర్ణ గారు అయినా కానీ అందరినీ కూడా నీవు అడ్వైజ్ చేసేది ఏంటంటే గ్రీన్ కార్డ్ అప్లై. ఓకే, మీరు అంటారు మరి గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే మీరు డబ్బులు జస్ట్ ఎక్స్టెన్షన్ కోసం మీ డబ్బులు దొబ్బడానికి ఇదంటే కాదు, డబ్బులు దొబ్బడానికి కాదండి. H1B అనేది 6 years కి ఎండ్ అయింది. అది ఎక్స్టెండ్ చేయాలంటే మీరు గ్రీన్ కార్డ్ అప్లై చేస్తేనే ఎక్స్టెండ్ అవుతుంది. అంతే తప్పితే ఈ గ్రీన్ కార్డ్ అన్నది ఓపు లేదు. సో మీరు ఎవ్వరు కూడా అక్కడ పోయిన వాళ్ళు కూడా అక్కడ కంపల్సరీ అక్కడ గ్రీన్ కార్డ్ వస్తుందని ఎస్టిమేట్ చేయకండి. అలా అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అమెరికాలో గ్రీన్ కార్డ్ లేకుండా 20, 30, 40 ఏళ్ళు ఉండిపోవచ్చా? ఉండగలుగుతారా? ఉన్నారండి. నాకు తెలిసి 20 ఏళ్ళ దాకా 20 ఏళ్ళ పైన ఉన్న కూడా నాకు తెలుసు, నేను చూసా. కొందరికి ఏమైందంటే వాళ్ళ పిల్లలు అక్కడ పుట్టిందండి. ఎప్పుడైతే పిల్లలు పుడతారో ఆ పిల్లలు కూడా వాళ్ళ గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేయొచ్చు. దాని వెయిటింగ్ లిస్ట్ లేదు. అంటే మీరంటే అందరూ టక్క పిల్లలు కనేసి గ్రీన్ కార్డ్ అప్లై చేయొచ్చు అంటే పిల్లోడు కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ 21 years రావాలి. 21 years వచ్చిన తర్వాత వాళ్ళు గ్రీన్ కార్డ్ కి అప్లై చేసుకోవచ్చు, పేరెంట్స్ కి అప్లై చేయొచ్చు. అట్లా నేను ఫస్ట్ H1 చేసిన తనకి కొందరికి ఫస్ట్ 1997 H1B చేసిన వాళ్ళకు, ఇండియా నుంచి డైరెక్ట్ వచ్చిన వాళ్ళకు, ఆ తర్వాత పిల్లలు పుట్టి ఆ పిల్లలతో ద్వారా కూడా నేను సిటిజన్షిప్ గ్రీన్ కార్డ్ చేసిన కేసులు ఉన్నాయండి. అటువంటి కూడా ఉంది. ఒకవేళ పిల్లలు యుఎస్ లో పెరిగారు, ఏజ్ అవుట్ అయ్యింది, ఏంటి పరిస్థితి? అంటే మీరు చెప్పేది ఏంటంటే ఒకవేళ కనుక పిల్లలు కనుక యుఎస్ లో పుట్టకపోయి ఉంటే వాళ్ళు ఇండియాలో పుడితే వాళ్ళను నార్మల్ గా వీళ్ళు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంజనీర్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, వీళ్ళందరూ ఏం చేస్తారంటే అక్కడికి పోయినప్పుడు పిల్లలు ఉన్నారు అనుకోండి, పిల్లలు ఇక్కడ పుట్టిన పిల్లలు అనుకోండి, వాళ్ళకి సిటిజన్షిప్ డైరెక్ట్ రాదు. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా గ్రీన్ కార్డు రావాలి. వాళ్ళకు తల్లిదండ్రుల ద్వారా రావాలంటే 21 years లోపటినే వాళ్ళ గ్రీన్ కార్డ్ రావాలి. యుఎస్ తో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి గ్రీన్ కార్డ్ అనేది కాస్త ఇబ్బందేనా? ఇబ్బంది లేదండి, రావాలి. ఎందుకు సార్ అంత స్టబోన్ ఉన్నారు? నేను కాదండి, నేను మెసెంజర్ అండి. మీ గవర్నమెంట్ నే అడుగుతున్నా నేను. నేను మెసేజ్ పాస్ చేస్తాను, నేను కాదు. సో డెఫినెట్లీ వాళ్ళకి చాలా ప్రాబ్లం అండి. ఎవరైతే పిల్లలు ఇక్కడ పుట్టినరో అక్కడికి వస్తారో వాళ్ళతో చాలా ప్రాబ్లం అయింది. ఎందుకంటే ఇప్పుడు అక్కడి నుంచి పంపించేస్తే ఇక్కడ ఉండలేక ఆ పిల్లలు ఏమైపోతారు? రెండు చెట్టు రేవాడు అన్నట్టు అంటారు. పక్క హైదరాబాద్ లాంగ్వేజ్ అంటే నా గర్కా నా ఘాట్కా అంటారు. సో ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, నా అక్కడ వాళ్ళు కాదు. ఇంకోటి ఏమైందంటే కొందరు ఎట్లుంటారంటే అబ్బాయి ఇక్కడ పుట్టిండు, ఓకే, ఇంకో అబ్బాయి అక్కడ పుట్టిండు, వానికేమో సిటిజన్షిప్ వస్తుంది, వీనికేమో సిటిజన్షిప్ రాదు. వాళ్ళు చిన్నప్పుడు వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు కాలేజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి అప్పుడు ఇవన్నీ నేర్చుకోవాలన్నా కూడా వాళ్ళకి అర్థం కాదు. ఇంకోటి వాళ్ళకు ఇంకో ప్రాబ్లం, ఇదివరకు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు వీళ్ళందరికీ కూడా ఒకవేళ F1 వీసాలు మళ్ళీ వెనుకకు వచ్చినా కూడా F1 వీసాలు ఇచ్చేది. ఇప్పుడు ఇస్తున్నారు వాళ్ళకి F1 వీసాలు కూడా రిజెక్ట్ అవుతున్నాయి వాళ్ళ పిల్లలు. ఎందుకు రిజెక్ట్ అవుతాయి వాళ్ళకి F1 వీసాలు అంటే వాళ్ళు అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటా పర్వాలేదు, కానీ ఇక్కడికి వచ్చి F1 వీసాలు తీసుకుంటే రిజెక్ట్ అవుతాను. ఎందుకు రిజెక్ట్ అవుతాను అంటే వీళ్ళు F1 వీసా అప్పుడు మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే మేము F1 కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇండియాకు పోతాం, మేము ఇండియాకి వెళ్ళి మా సొంత హోమ్ కంట్రీకి పోతామని చెప్పాలి వాళ్ళు. ఈ పూర్వగాళ్ళకి అక్కడ తిరిగిన పూర్వగాళ్ళకు వాళ్ళకి హోమ్ కంట్రీ ఏందో తెలియదు. వాళ్ళు అమెరికా అనుకుంటారు హోమ్ కంట్రీ. సో అదొక పెద్ద బాగా రిజెక్ట్ అవుతాం. సో అక్కడనే చేంజ్ ఆఫ్ స్టేటస్ తీసుకొని అక్కడనే ఉంటున్నా పర్వాలేదు, కానీ ఇండియాకి వస్తే మాత్రం 1 way టికెట్ మళ్ళీ ఎంతో కూడా. చాలా బాధాకరం. ఒకవేళ గ్రీన్ కార్డ్ రాలేదనుకోండి, ఫస్ట్ ఏం చేయాలి? పిల్లలకా తల్లిదండ్రులకా? 2 versions చెప్పండి సార్. గ్రీన్ కార్డు రాదండి. ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు వాళ్ళకి గ్రీన్ కార్డు రాదండి.
సో ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టుకోవాలి. ఉన్న రోజులు ఉండాలి H1B, H4 ఉన్న రోజులు ఉండాలి. ఎప్పుడు కూడా H1B I-94 అంటే వాళ్ళ డేట్ కథం కాకముందే ఎక్స్టెండ్ చేసుకొని పెట్టుకోవాలి. అది బెటర్. ఇక ఎప్పుడైతే జాబ్ పోయిందో అవన్నీ పోయింది అనుకోండి, ఇక తట్టపుట్ట దొరుకుతుంది, ఇంకా కావాల్సిందంటే మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఉంటే మళ్ళీ పోవచ్చు. ఇప్పుడు ఎవ్రీ మంత్ ఈ వీసా బులెటిన్ చూసే వాళ్ళకి ఏమైనా కాస్త ఆశ పెట్టుకోవచ్చు అంటారా? హోప్ ఉందా? ఎవ్రీ మంత్ ఎవరు చూడండి వీసా బులెటిన్, ఓన్లీ దగ్గరకు వచ్చిన వాళ్ళే చూస్తారు. 2016, 2017 మటు ఫైల్ చేసిన వాళ్ళే వీసా బులెటిన్ చూస్తారు. ఆ 2020 చేసిన వాళ్ళు అన్నారు, 2020 చేసిన వాళ్ళు ఎవరు కూడా వీసా బులెటిన్ చూడరు, అటు పక్క చూడరు. అదేంటంటే మన దగ్గర ఇక్కడ ఇండియా నుండి పేరెంట్స్ ఏమనుకుంటారంటే, అరే లేకొచ్చింది, పుల్లేకొచ్చింది, మళ్ళీకొచ్చింది, గ్రీన్ కార్డ్ మామూలు కదంటే, వాళ్ళు అప్లై చేసింది వేరు, వాళ్ళ టైమింగ్ వేరు, మ్యూట్ చేసిన టైమింగ్ వేరు. ఇప్పుడు 2020 తర్వాత ఎవరు 2020 కదండి, 2017 నుంచి అప్లై చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా అటు వీసా బులెటిన్, మంత్లీ వీసా బులెటిన్ చూడరు. ఇప్పుడు EB1, EB2, NIW ఇవేమన్నా హెల్ప్ అవుతాయా సార్? కొంచెం EB2, NIW హెల్ప్ కానే కాదండి. అందరు అనుకుంటారు EB2, NIW నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ తో వచ్చింది కాబట్టి అని. అది స్టిల్ EB2 కేటగిరీ, అది బ్యాక్లాగ్ ఉంది, 2012 దాంట్లో బ్యాక్లాగ్ ఉంది. EB1 కేటగిరీ హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, డెఫినెట్లీ హెల్ప్ అయ్యే చేసి, ఎందుకంటే అది బ్యాక్లాగ్ ఓన్లీ 2022 అంటే 4 years బ్యాక్లాగ్ ఉంటుంది. ఓకే, EB1 ఉంటుంది. ఇంకోటి ఏంటంటే EB2 నుంచి EB1 కన్వర్ట్ చేసుకోవచ్చు, డేట్ కూడా పోతే. సో డెఫినెట్లీ EB1 ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ, అంటే చాలా ఉండాలన్నట్టు వాళ్ళకి, అటువంటి ఎబిలిటీ ఉంటే మాత్రం ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ I-140 అప్రూవ్ అయితే H1B ఎన్ని ఇయర్స్ అయినా మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చా? ఓన్లీ 90 years. ఓ అచ్చా, ఓన్లీ 90 years, 90 ఏం లేదు, 91 ఏం లేదు, ఎందుకంటే మనోడు బతకడు కదా. నేను ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ కార్డ్ అప్రూవ్ రాలేదు, వేరే ఆప్షన్స్ ఏంటి, ఏం ఆలోచించాలి? వేరే ఆప్షన్స్ ఏం లేవండి, అక్కడ ఉన్నంత కాలం ఉండి వెనుకకు రావడం అంతే, అంతకుమించి ఏం లేవు అక్కడ. గ్రీన్ కార్డ్ రాకపోతే అక్కడ జాబ్ ఉన్న రోజు ఉండొచ్చు, జాబ్ లేనప్పుడు వెళ్ళొచ్చేసి అంతే. లేదా అంటే వేరే కంట్రీ చూసుకోండి, కెనడా గ్రీన్ కార్డ్, ఆస్ట్రేలియా గ్రీన్ కార్డ్, అవి చూసుకోండి. అంతేకాని ఇంకా US లో ఆప్షన్స్ ఏముంటాయి? గ్రీన్ కార్డ్ ఇస్ ఓన్లీ ఆప్షన్, ఎందుకంటే ఈవెన్చువల్ గా దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఇప్పుడు ఈ గ్రీన్ కార్డ్ అయితే ఏదైతే ఉందో, ఈ లైన్ లో ఉన్న వాళ్ళకి, తెలుగు ఫ్యామిలీస్ కి ఎస్పెషల్లీ ఒక ట్రూత్ ఏమైనా ఉంది సార్? ఒక నిజంగా తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా? ఓన్లీ ఇండియాలో ఉన్న వాళ్ళకి చెప్పడం అని నేను మీకు, US లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఈ నిజం. ఏంటంటే ఎవరు కూడా 2018 నుంచి అప్లై చేసిన వాళ్ళు ఎవరికి కూడా గ్రీన్ కార్డ్ రాదు, ఫిక్స్ ఇది. సో పేరెంట్స్ ఎవరు కూడా మనోడు అక్కడే ఉంటాడు, అక్కడ సెటిల్ అవుతాడు, గ్రీన్ కార్డ్ వస్తుంది, సిటిజన్షిప్ అంత ముందు పోయిన వాళ్ళ కజిన్, వాళ్ళ గ్రీన్ కార్డ్ వచ్చింది, సిటిజన్షిప్ వచ్చింది, వీనికి వచ్చింది, లేకొచ్చింది, పులేకొచ్చింది అంటే రాదు. సుబ్బారావు మాత్రం రాదు. మరి మీరు దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేసుకోవాలి, వాళ్ళు లైఫ్ లో ప్లానింగ్ ఎట్లున్నా చేసుకోవాలి. స్మార్ట్ బ్యాకప్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? మనం ఏమైనా బ్యాకప్ చేయొచ్చా? ఏం చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి సార్. లేవనంటే అలా అక్కడ ఏమైపోవాలి? ఏదైనా ఉన్నదనుకోండి, సీక్రెట్ ఉందనుకోండి, నేను చెప్తాను అనుకోండి. నాకు లైన్ మా ఆఫీస్ హ్యూస్టన్ నుంచి డల్లస్ దాకా లైన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఆయన $10,000 ఇరా నాయన గ్రీన్ కార్డ్ ఇస్తా, $10,000 గ్రీన్ కార్డ్ ఇస్తా అని ఇచ్చేస్తారు. అటువంటి ఏమి లేవండి. దెర్ ఇస్ నో EB1 అన్నది చాలా ఎక్స్ట్రాడినరీ, చాలా కష్టం అదొకటి. తర్వాత ఇంకోటి ఏమున్నాయంటే అందులో కూడా చాలా మోసాలు అవుతున్నాయి. EB1 కొందరు ఏం చెప్తారంటే EB1 అనేది ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు స్వర్ణ గారు చాలా గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, ఎక్స్ట్రాడినరీ ఇంటర్నేషనల్ క్యాలిబర్ ఉన్నామే అని చెప్పి వాళ్ళు అన్ని డాక్యుమెంట్ వాళ్ళే చేసేస్తారు, అన్ని అవార్డులు వాళ్ళకి ఇచ్చేస్తారు, అన్ని పేపర్ల మీద పబ్లిష్ చేస్తారు, అన్ని చేసి ఇమిగ్రేషన్ కి అప్రూవ్ చేసిన కేసులు కూడా ఉన్నాయి. అవి ఫ్రాడ్ కేసులు, మళ్ళీ గ్రీన్ కార్డ్ లాగేస్తారు. సో అటువంటి ట్రాప్ లో ఎవరు పడకండి. ఒకవేళ కనుక మీకు టాలెంట్ ఉంటే, మీరు రియల్లీ ఎలిజిబుల్ ఉంటే, ఒకవేళ మీరే మీ సొంత ఆర్టికల్స్ కానీ మీ సొంత ఇన్నోవేషన్స్ కానీ చేస్తే మాత్రం మీరు EB1 అనుకుంటే అప్లై చేసుకోండి. ఇప్పుడు
కొంతమంది ఏదో దొంగ రూట్లో వెళ్తూ ఉంటారు, ఏదో అలాంటి వాళ్ళని అయితే సోషల్ మీడియాలు కూడా మీరు స్క్రూటినీ చేస్తున్నారు కాబట్టి చేసుకోండి. బట్ ఇవన్నీ కూడా పక్కాగా ఉండి మంచిగా ఉండి ఎటువంటి ఇబ్బంది లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇయర్ వెళ్ళారు ఒక మ్యారీడ్ కపుల్, 6 months తర్వాత వాళ్ళు కన్సీవ్ అయ్యారు, అక్కడ పుట్టారు, పర్వాలేదు. బట్ ఇక్కడ 6 months బేబీని పట్టుకుని అక్కడికి వెళ్ళారు అనుకుందాం. ఆ 6 months బేబీ అక్కడే చదువుకుంటాడు, స్కూలింగ్ కాలేజ్ అంతా అక్కడే అవుతుంది, అయినా సరే ఉండొద్దు పొండి అంటున్నారు. ఆ పిల్లడు అక్కడ ఉండలేడు, ఇటు రాలేడు. అలాంటి వాళ్ళకి ఏమైనా కాస్త కన్సిడర్ చేసో ఇంకేమైనా ఆప్షన్ సార్, ఏదో ఒకటి చేయాలి కదా. నేను మెసెంజర్ అండి, నేను ఇంటర్నేషనల్ బార్డర్స్ మీద అంత బిలీవ్ చేసేవాడిని, కానీ వేరే దేశాలు కూడా అట్లే ఉన్నాయి పరిస్థితి. ఇప్పుడు మీ ఇండియాలో కూడా బంగ్లాదేశ్ వాళ్ళు అట్లే ట్రీట్ చేస్తున్నారు, మీరేం పెద్దగా మంచిగా ట్రీట్ చేస్తున్నారు. మరి ఇంతలా ఉండం సార్ మేము, అది మీకేం తెలుసు. ఇంకోటి యుఎస్ ఈస్ ద ఓన్లీ కంట్రీ అండి, కెనడా యుఎస్ ఈ రెండే కంట్రీ వేరు అక్కడ పుట్టిన వాళ్ళకి సిటిజన్షిప్ డైరెక్ట్లీ ఇస్తారండి. వేరే ఏ దేశం కూడా ఇవ్వదు, ఇండియా కూడా ఇవ్వదు, యుఎస్ ఇస్తారు. ఇంకోటి ఏంటంటే గ్రీన్ కార్డ్ వచ్చేదాకా ఇబ్బంది. అది కూడా ఏంటంటే మనకి ఏమైందంటే పర్ కంట్రీ లిమిట్ లో మనం కొట్టేసినాం, కానీ అదే పాకిస్తాన్ లో మిగతా ఏ దేశాల్లో కూడా 6 నెలలు 7 నెలలే వెయిటింగ్ లిస్ట్, వాళ్ళకి వెయిటింగ్ లిస్ట్ లేదు. మనం అది దురదృష్టకరం, 40 పడ్డం మనం వల్ల. కానీ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో కొందరు ఉంటున్నారండి, వాళ్ళ తాత ఎప్పుడో వచ్చిండు ఇండియా నుంచి, ఆ తాతకు లేదు, తండ్రికి లేదు, మనవనికి లేదు, ఎవరు కూడా, అందరూ కూడా వాళ్ళ గ్రీన్ కార్డు కూడా ఉండదండి వాళ్ళకి. మా దగ్గర గ్రీన్ కార్డు వాళ్ళకి అది కూడా ఉండదు. సో డెఫినెట్లీ ఇది ట్రెండ్ బాగా వేరే కంట్రీస్ లో కూడా ఉంది. కాకపోతే ఏంటంటే వీటన్నిట్లో సఫర్ అయ్యేది ఎక్కువ ఎవరంటే ఇండియన్స్. ప్రపంచం మీద మొత్తం ఇమ్మిగ్రేషన్ మీద సఫర్ అయ్యేది ఇండియన్స్, దృష్టిలో పెట్టుకోండి. బంగ్లాదేశీలు కాదు, ఇండియన్స్. మన 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 ఇండియా నుంచి దాదాపు 2 కోట్ల నుంచి 3 కోట్ల దాకా బయట దేశంలో ఉన్నారండి. 3 కోట్ల దాకా ఉన్నారు మన నుంచి బయట దేశంలో ఉన్నారు. అంటే నేను అమెరికా ఒక్కటి గురించి మాట్లాడతలేను, మిగతా మిడిల్ ఈస్ట్ కానివ్వండి, వేరే 3 కోట్ల దాకా మన వాళ్ళు బయట ఉన్నారు. సో ఇమిగ్రెంట్స్ మీద ఏ రిస్ట్రిక్షన్ పెట్టినా కానీ మన ఇండియాకి పెద్ద దెబ్బ. మొత్తం ప్రపంచం మీద ఉండే ఇమిగ్రెంట్స్ ఎవరైతే వేరే దేశాలు ఉంటారో అందులో 20 to 25% ఇండియన్స్ అమ్మా. సో మరి ఫైనల్ గా ఏం చెప్తారు, ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఏం లేదండి, గ్రీన్ కార్డ్ మీద నిజమైన అవగాహన ఉండాలి. సొల్యూషన్ లేదు దీనికి, ఇప్పుడైతే లేదు. ఏమన్నా లాలో ఏమైనా చేంజెస్ వస్తే సొల్యూషన్ వస్తే తప్పితే దీనికి సొల్యూషన్ లేదు. ఇది మీరు ప్రాక్టికల్ గా ఆలోచించుకొని ప్లాన్ అన్నది అకార్డింగ్ చేసుకోవాలి. అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, యుఎస్ లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ బాగా తెలుసు. ఇండియాలో ఉండే వాళ్ళకి మాత్రం ఈ ఐడియా మంచిగా అవగాహన లేదు. దీన్ని వాళ్ళు తెచ్చుకుంటే బాగుంటుంది. చూద్దాం సార్. థ్యాంక్ యూ. పేరెంట్స్ కానివ్వండి, ఇక్కడ నుంచి అక్కడికి వచ్చే టైం ప్లాన్ చేసుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అపోహలు ఉండుండొచ్చు, వచ్చేస్తుందేమో అనే నమ్మకం ఉండుండొచ్చు, కాస్త బిటర్ ట్రూతే ఇది. బట్ తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. తెలుసుకుంటేనే కదా కాస్త జాగ్రత్తగా కూడా ఉండగలం, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ప్రీ ప్లాన్డ్గా ఉండగలం. థ్యాంక్ యూ సో మచ్ సార్.